గూటి లోపల పుట్టి గూటి లోపల పెరిగి గూటిలో తిరిగేటి ఓ రామచిలుక, గూడు స్థిరము కాదు గూటి మర్మము తెలిసి గురి చూచుకో రామచిలుక. ఒక ఆయన బోధ చేస్తున్నాడు, మనస్సు రామచిలుకగా పోల్చాడండి. గూడంటే ఏమిటి? శరీరం. శరీరం అనేటువంటి గూటిలో రామచిలుక ఉందండి. ఏది? మనస్సు. దానికి హితబోధ చేస్తున్నాడు. గూటి లోపల పుట్టి గూటి లోపల పెరిగి గూటిలో తిరిగేటి ఓ రామచిలుక, గూడు స్థిరము కాదు గూటి మర్మము తెలిసి గురి చూచుకో రామచిలుక. గూటి మర్మం తెలుసుకో. ఈ శరీరం అనేది అశాశ్వతం అని తెలుసుకో. మూనాళ్ళ ముచ్చటిది. దీంట్లో పడి శాశ్వతం అని చెప్పి అనుకుని అసలు యథార్థమైనటువంటి వస్తువును విస్మరించడం అనేది ఎంత అధర్మమైనటువంటి విషయం చెప్పండి. మానవుడు ఎంత పొరపాటు చేస్తున్నాడంటే సత్యమైన విషయాన్ని మర్చిపోతున్నాడు, అసత్యమైన విషయాన్ని జ్ఞాపకం